హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఊరికెళ్ళి వచ్చాక గార్డెన్లోకి వెళ్ళానండి. పువ్వులతో నిండిపోయింది గార్డెను. చాలా రోజుల నుంచి చూసి ఆనందపడుతున్నా, కానీ ఈరోజు ఎందుకో నాకు అనిపించింది, ఊరికే వాడిపోతున్నాయి కదా పువ్వులు, స్వామివారికి మాలలు లేద్దాము శ్రీనివాసుడికి అని చెప్పేసి మొత్తం కోసుకొచ్చానండి. ఇంకా నక్షత్రం చామంతి చెట్టు నిండా ఉన్నాయి. అవి మరోసారి ఒక్కటే విడిగా అల్లి పెడతాను. ఈరోజు ఏం హార్వెస్ట్ చేశాను ఒక్కసారి చూడండి. పచ్చిమిర్చిలో నా దగ్గర 3 రకాలు ఉన్నాయండి. ఇది ఒక రకం పచ్చిమిర్చి, వంకాయలు, పారిజాతం ఫ్లవర్స్, కనకాంబరాలు, నిత్యమల్లె, నందివర్ధనం, చక్రం పూలు, ఎల్లో చామంతి, నక్షత్రం చామంతి, దానిమ్మ ఫ్లవరు. ఈ ఫ్లవర్స్ పేరు నాకు తెలీదు. ఈ నక్షత్రం చామంతిలో ఇదొక రకం ఉందండి, మధ్యలో బిల్లలాగా ఉంది. ఇవి ఏమో మామూలుగా చిన్నగా ఉన్నాయి, లోపల బిల్ల. ఇది పెద్దగా బిల్ల ఉండి సైజు పెద్ద ఉన్నాయి. ఇవేమో శివుడికి అర్పిస్తాం కదా మనం, తుమ్మి పూలు అన్నమాట. రోజెస్, పూకరంగు చామంతి, గోరింట, జాజిపూలు, చెర్రీ టొమాటోస్, తోటకూర అండి. అసలు వెళ్ళింది తోటకూర కోసం. నేను కలుపు మొక్కలాగా పెరిగి విపరీతంగా అన్ని మొక్కలు డిస్టర్బ్ చేస్తుందని వాళ్ళ కోసుకొచ్చా. ఇదొక రకం పచ్చిమిర్చి అండి, కొంచెం గట్టిగా చిన్నగా ఉంది. ఇది కరివేపాకు. ఇది మన బ్లాక్ చిల్లీ అండి. అసలు ఇది ఉంచుదాం చెట్టు మీదనే అనుకున్నా కానీ చెట్టు వీటి బరువుకు వంగిపోతుంది, డెలికేట్ ఉండి, అందుకే కోసుకొచ్చిన. ఇది మాచిపత్రం, గణపతికి ఇష్టం కదా. ఇది మన పూలమాలలో అల్లుదాం, మధ్యలో మంచి స్మెల్ ఉంటుందని తీసుకొచ్చా. ఇవి చూడండి చామంతులు, తెల్ల చామంతి బాగా వచ్చినాయి. తెల్ల చామంతి, గన్నేరు పూలు, ఇది ఒక రకం కలరు. ఇవి 2 కలర్లు దగ్గర పడ్డాయి. ఇక గోరింట పూలు 2 కలర్లు. మై మోస్ట్ ఫేవరెట్ చామంతి పూలు ఈ చిట్టి చామంతి అండి. నాకు చాలా ఇష్టం ఈ చిట్టి చామంతి అంటే. వీటి స్మెల్ అన్న ఏదన్నా ఈ మొక్కను కాపాడుతూ వస్తున్నా. మామూలుగా చామంతి మొక్కలు 1 సంవత్సరం పూసిన తర్వాత ఎండిపోతున్నాయండి, కాబట్టి జాగ్రత్తగా కాపాడుతూ వస్తున్నది. నాటుది, మనది పాత కాలంది, చిన్నప్పటి మెమరీస్ చాలా ఉంటాయి ఆ పూలు అల్లుకొని పెట్టినవి. చామంతి కొమ్మలు కూడా కొంచెం తీసుకొచ్చా పూల మధ్యలో పెట్టడానికి. కొంచెం బెండకాయలు, ఒక బీరకాయ వచ్చింది. ఇదండి ఈరోజు నా హార్వెస్ట్. నేను మాల ఎలా అల్లడమో కూడా నేను చూపిస్తాను మీకు. ఎందుకో అనిపించింది మాల అల్లడం కూడా చూపిస్తే మన ఫ్రెండ్స్కి తెలియని వాళ్ళు అల్లుకుంటారు కదా అని చెప్పేసి అనిపించింది. ఇవాళ ఈ పూలతో మాల ఎలా అల్లాలో మీకు అది కూడా చూపిస్తానండి. నేను నిత్య పూజ కంప్లీట్ చేసుకున్నానండి. హారతి కూడా ఇచ్చేసుకున్నాను స్వామివారికి. ఇంకా మనం తీసుకొచ్చుకున్న గార్డెన్ నుంచి తెచ్చుకున్న పూలతోటి మాల అల్లుకొని స్వామివారికి సమర్పిద్దాం. మనం ఎలా మాలల్లాలో వీటిని చూపిస్తానండి ఫ్రెండ్స్. ఇంకా పూల మాల అల్లడానికైతే అన్నీ సిద్ధం చేసుకున్నానండి. చూడండి, పత్రి, చేమంతి ఆకు, గులాబీలు కొంచెం వాడిపోతున్నాయని వాటర్లో వేశాను. ఈ మన 5 రకాల చేమంతి కూడా రెడీ పెట్టుకున్నానండి. చూద్దాం అల్లడం ఎలాగో ఇప్పుడు చూపిస్తాను మీకు నేను. కొంచెం వదిలిపెడదామండి దారము, ఎందుకంటే మనం మాల అల్లాక స్వామివారికి వేసేటప్పుడు కొంచెం ముడేయాల్సి ఉంటుంది. లావు దారం తీసుకొని ఈ విధంగా అల్లేసుకుంటున్నా. ఏం లేదండి, ఈ తొడిమెలు ఉన్నాయి కదా, తొడిమెలు బాగుండాలి పూలు అల్లాలంటే. ఈ 2 తొడిమెలు ఇలా పెట్టేసుకొని, ఈ థ్రెడ్ ఉంది కదండి, ఈ థ్రెడ్ను కింది పువ్వు పైన పువ్వు ఒక తొడిమ రెండింటిని చుట్టి తీయాలి బయటికి. తీసాక చూడండి, ఈ 3 ఫింగర్స్ తోటి ఈ థ్రెడ్ని ఇలా తిప్పుతున్నాను. ఈ 2 ఫింగర్స్తో తిప్పాక ఇక్కడ ఒక మలికేస్తున్నా, వేసి దీని మీద నుంచి తీసి లాగేసాను. చూసారు కదా. ఇప్పుడు ఆకు పెడదాం. చూడండి, ఈ ఆకు ఇలా తొడిమలు 2 కలిపేశాను. దారము కింది దాని నుంచి తీసాను. ఈ విధంగా 2 కాడల మధ్య నుంచి చుట్టి తీశాను.
మళ్ళీ ఈ 2 ఫింగర్స్ తోటి దీన్ని ఒక లూప్ లాగా వేసి దీని మీద నుంచి తీసేసి లాగా ముడిపడిపోయింది. మళ్ళీ చూడండి, ఈ 2 పువ్వులు ఉన్నాయి కదా, ఈ 2 కాడలు ఇలా పెడుతున్నానండి. రెండింటిని కలిపి పెట్టాను. ఇప్పుడు ఈ థ్రెడ్ ఈ 2 కాడలు కలిసిన చోట చుట్టి ఒక మలకేసి తీశాను. ఇప్పుడు ఈ థ్రెడ్ ఉంది కదా, దీన్ని ఈ 2 ఫింగర్స్తో క్రాస్ చేశాను. ఇక్కడ చేసి ఎడమ చేతితో పట్టుకొని దీన్ని ఇలా తిప్పేసి మెలిపెట్టేసి ఇలా వేశాను. ఇంతేనండి, చాలా ఈజీ పువ్వులు అల్లడం. ఇప్పుడు ఇంకొకటి వేద్దాం. 2 కాడలు కలిపి పెట్టాను. ఈ విధంగా 2 కాడలను చుట్టి తీసాను, దారం బిగించి పెట్టాను. ఈ విధంగా ఈ దారం లాగుతూ ఈ 2 ఫింగర్స్ ఇలా పట్టుకున్నాను. థ్రెడ్ క్రాస్ వేసాను. ఇక్కడ ఈ థ్రెడ్ మళ్ళీ ఎడమ ఫింగర్తో పట్టుకున్నా, ఇలా పట్టుకున్నాను, ఇలా తిప్పాను, ఇలా వేసాను. అంతే. మళ్ళీ ఒక లీఫ్ అందంగా కనబడడానికి మనము లీవ్స్ వేస్తున్నాం. చూడండి, ఇలాగే మెలిక తిప్పాను, వేసేస్తున్నాను. నెక్స్ట్ అందం కోసము అదర్ కలర్ పెట్టుకుందామండి. ఒకటి మెరూన్ కలర్ పెట్టుకుంటున్నా లుక్ రావడం కోసం. చూడండి ఎంత అందం వచ్చింది కదండి ఒక్క పువ్వు పెట్టంగానే. చూడండి, మళ్ళీ ఒక లీఫ్ పెట్టేస్తున్నా. వీటి చుట్టుపక్కల 2 వైపులా గ్రీన్ కలర్ కనబడుతుంది. లాగుతున్నా, దీని చుట్టూ చుడుతున్నా, ఇలా పట్టేసుకుంటున్నా. ఈ ఫింగర్స్తో చూపుడు వేలు పెద్ద వేలుతో పట్టుకుంటున్నా, ఇక్కడ ప్లస్ చేస్తున్నా, ఎడమ చేతితో పట్టుకున్న మొదటి దారాన్ని ఇలా చూడండి తిప్పేసా, మెలిపెట్టేసా, వేసేసా. నెక్స్ట్ మనం ఎల్లో కలర్ వేసుకుందాం. ఎల్లో కలర్ పూలు పెట్టేసుకుందాం. వీటి కాడలు కాస్త చిన్నగా ఉంటాయి, డెలికేట్ ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా వేసా. అయిపోయింది. ఇంత అందంగా కనబడుతుందండి. ఇవి తక్కువ ఉన్నాయి కాబట్టి ఒక 2 వేసేసుకుంటా. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నెక్స్ట్ మళ్ళీ పత్రం, మాచి పత్రము మళ్ళీ పెడుతున్నా. కనకాంబరాలు అవి ఇంకెక్కువ రాలేదండి, వస్తే వాటితోటే పెట్టేదాన్ని, చాలా అందంగా ఉండేది. ఇంకా మళ్ళీ పెద్ద చేమంతులు కాడ మరీ పొడుగున్నా కట్ చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా వేస్తున్నా. కొంచెం తక్కువ ఉంది కాడ కాబట్టి కొంచెం పెద్ద కాడ ఉన్నది తీసుకుంటున్నా. చూడండి, రెండింటిని చుట్టేసి ఇక్కడ పట్టేసుకుని ఎడమ చేతితోటి వీటి పైనుంచి తీస్తున్నాం, తీసి లాగిస్తాం. అయిపోయింది. అసలు ఈ జనరేషన్ వాళ్ళకి పూలు పెట్టుకోవడమే ఒక మోటుగా అనిపిస్తుంది. పూలు అల్లడం అనే విషయం పక్కన పెడితే, మా చిన్నప్పుడు మా ఇంట్లో విపరీతమైన పూలు పూసేదండి. అప్పుడు నేను అన్ని మాలల్లి పెడితే మా నాన్నగారు దేవుడి ఫోటోలోకి వేసేవారు. ఆ దేవుడి ఫోటోలోకి వేస్తే చూసుకొని ఎంతో హ్యాపీగా అనిపించేదండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేర్చుకోండి, తప్పేం లేదు కదా. చూడండి, ఇలా చేమంతులు 2 తీసుకున్నానండి. ఈ 2 కాడలు ఉన్నాయి కదా, ఇలా తలకిందులుగా పెట్టేసా. ఇలా పట్టుకున్న థ్రెడ్ ఉంది కదండి, ఈ విధంగా 2 కాడల్ని కింది పక్క నుంచి దారం తీసుకొచ్చి ఈ కింది ఫ్లవర్ నుంచి చుట్టండి. 2 కాడలను కలిపి చుట్టేయండి. చుట్టేసి ఈ దారాన్ని లాగేసి, ఈ దారం లాగి 2 ఫింగర్స్ కనపడుతున్నాయి రైట్ హ్యాండ్, ఈ 2 ఫింగర్స్తో ఇలా క్రాస్ చేయండి. చేసి ఇక్కడ మనకు ప్లస్ గుర్తు కనబడుతుంది కదా, ఈ కింది దారాన్ని ఎడమ చేతి పెద్ద వేలుతో పట్టుకోండి. దీన్ని క్రాస్ తిప్పేయండి, మెలిపెట్టేయండి. ఇలా దీని మీద నుంచి తీసుకొచ్చి లాగేసేయండి. ఒకటైపోయింది. ఇంకొక పువ్వు పెడదాం. చూడండి, ఇగో 2 కలిపి పెట్టేస్తున్నా. పెట్టేసి పట్టుకున్నాను, మిడిల్లో పట్టుకున్నాను. ఈ థ్రెడ్ లాగి ఈ 2 కాడల్ని కలిపి ఒక చుట్టేసాను. వేసి 2 ఫింగర్స్ ప్లస్ గుర్తు ఎడమ చేతితో పెద్ద ఫింగర్తో పట్టుకున్నాను, దీన్ని మెలేసాను. ఈ 2 కాడలు కలిసే చోట మళ్ళీ నేను వేసాను. ఈ లోపుని వేసి లాగేసా. అయిపోయిందండి.
రెండు చామంతులు 2 జతలు అయిపోయాయి. ఇప్పుడు మళ్ళీ నేను మాచిపత్రం పెడతానండి. చూడండి, మంచి సువాసన ఉంటుందండి మాచిపత్రము. ఇగో పెడుతున్నాను. పైన ఒక రిక్క పెట్టాను, పైన ఒక బంచ్ లాగా పెట్టాను, కింద ఒక బంచ్ లాగా పెట్టాను. చూడండి, ఈ మాచిపత్రం పట్టుకున్నాను కదా, ఇగో ఇక్కడ చూడండి లాగుతున్నా. గట్టిగా లాగి ఈ కింద భాగం నుంచి తీసి ఈ సెంటర్లో చుట్టాలి. చుట్టి చూడండి 2 ఫింగర్స్ తోటి లాగి పట్టుకొని, ఇగో ప్లస్ గుర్తుంది కదా, ప్లస్ గుర్తు తర్వాత ఈ చూపుడు వేలు దగ్గర ఉన్న దారాన్ని ఈ మధ్య వేలుతో పట్టుకోవాలి. ఎడమ చేతి మధ్య వేలుతో పట్టుకొని దీన్ని మెలికేసాను, దీని మీద నుంచి తీసాను, ఈ మిడిల్లోకి మళ్ళీ అడ్జస్ట్ చేసుకున్నాను, లాగేసాను. అయిపోయిందండి. ఇప్పుడు నేను ఈ చామంతిని పెడతాను. నక్షత్రం చామంతి పెట్టి అల్లుదాం అనుకుంటున్నా. ఇప్పుడు చూడండి, ఇవి కాడలు కొంచెం పొడవే ఉంటాయండి, కొంచెం బాగానే అల్లడానికి వస్తుంది. చూడండి, ఇలా పెట్టి ఇలా తీసి బ్యాక్ నుంచి 2 జంట గట్ట దగ్గర పెట్టేసి ఇలా మలక వేసి దీన్ని ఈ పైనుంచి మనం ఎక్కడైతే దారం మొదట్లో చుట్టామో అక్కడ తీసుకొచ్చేసి లాగడమే. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి వేద్దాం. నక్షత్రం చామంతి చూడండి, 2 సెంటర్లో పెట్టాను కాడలు. చూడండి, ఎడమ చేతితో పట్టుకున్నాను, ఫ్లవర్ సెంటర్లో లాగి పట్టుకున్నాను. ఈ పూల కింద నుంచి సెంటర్లో దారంతో బిగించేశాను. వేశాక ఈ కుడి చేతి 2 ఫింగర్స్ని ఇలా క్రాస్ వచ్చేటట్టుగా దారాన్ని పట్టుకున్నాను. ఈ కుడి చేతి నుంచి ఎడమ చేతి మధ్య వేలికి మొదటి దారం మనం అల్లబోయే దారాన్ని పట్టేసుకున్నాను. ఈ క్రాస్ వేసాను. కుడి చేతిలో ఉన్న దారాన్ని 2 ఫింగర్స్ మధ్యలో ఉన్నదాన్ని పైనుంచి తీసాను, లాగేశాను. ఇదే అండి, చాలా సింపుల్గా పూలల్లే విధానము. ఎంతోమంది పువ్వులు కొనుక్కొని హోల్సేల్లో పూలు అమ్మేవాళ్ళు చకచక అల్లేస్తూ ఉంటారండి. వాళ్ళ జీవన విధానము ఈ పూల మీదనే ఉంటుంది. ఈ పూలు అల్లడమే వాళ్ళ టెక్నిక్ అన్నమాట. రకరకాలుగా అల్లుతారు. దీంతోనే రకరకాల కొంచెం పూలు పెడతారు, ఎక్కువ మాల చేస్తారు. రకరకాల ఆకులు అవి పెట్టేసి లేకపోతే లావు దారం పెట్టేసి పెద్ద మాల చేసేస్తారు. అది చాలా తెలివిగా అల్లేస్తారండి వాళ్ళు. అదే మన ఇంట్లో మనం 2 కుండీల్లో చామంతి మొక్కలు వేసుకొని, ఇప్పుడు నాకు వచ్చిన ఈ చామంతులు అన్నీ కూడా కుండీల్లో వచ్చినాయనండి. 2 మొక్కలు వేసుకుంటే బోల్డన్ని పూలు పూస్తాయి. మనమే ఇలా అల్లుకొని మరువం మొక్క కానీ ఇంకా చామంతుల ఆకులు కానీ పెట్టేసుకొని ఇలా అల్లుకొని మనం పెట్టుకుంటే ఎంత బాగుంటుందంటే, ఎంత హ్యాపీగా సంతృప్తి అనిపిస్తుంది. మన చేతులతో తయారు చేసింది ఏదైనా మనకు ఆనందాన్ని ఇస్తుంది కదండి, మన సొంతంగా చేసింది. ఆ విధంగా చేసి చూడండి. మళ్ళీ ఆకులు పెట్టాను, 2 వరుసలు చామంతులు పెట్టి కింద నుంచి తీసాను. మిడిలో ఇగో 2 వేళ్ళతో ఇక్కడ ప్లస్ చేశాను, ఎడమ ఫింగర్తో పట్టుకున్నాను, దీన్ని తిప్పేశాను. ఆకు మధ్యలోంచి మళ్ళీ ఎక్కడైతే మనం మొదట లూప్ వేసామో, కాడ దారం పెట్టామో, పట్టుకున్నామో అక్కడికి తీసుకెళ్ళాను. చూడండి, మిడిల్లో ఉంది, లాగేసాను. ఇంతేనండి మాల అల్లడం. ట్రై చేయండి, మీరు కూడా అల్లడం నేర్చుకోండి. నేను చిన్నప్పుడు మా ఇంట్లో బాగా పూలు పూసేదండి. నేను చిన్నప్పుడు ఆ పేపర్స్తో ఆకులతో నేర్చుకున్నానండి. ఎవరు నేర్పలేదు, నేనే సొంతంగా నేర్చుకున్నాను. ట్రై చేస్తారు కదా.
చూసారా ఫ్రెండ్స్, ఎంత మాల అయిందో చూడండి స్వామివారికి. మన 5 రకాల చేమంతులు కలిపి ఇంత మాల అల్లేసాను. ఇంకా కొంచెం ఉన్నాయి ఇవి, కానీ తొడుమలు లేవు, వీటికి కాడలు లేకపోవడం వల్ల ఇవి అల్లలేకపోయాను. అటువైపు ఇటువైపు కొంచెం దారం ఉంచి అల్లాను, కట్టుకోవడానికి వీలుగా ఫోటోకి. చూద్దామండి ఎన్ని వచ్చినాయో. ఒక మూరలు ఎన్ని మూరలు వచ్చాయో చూద్దాం. 1 2 3 4 మూరల పూలు అయ్యాయండి. కుండీల్లో ఇంత పూలు మనం తీసుకున్నామంటే, గ్రో బ్యాగ్స్లో కుండీలో అంటే ఇప్పటికైనా నమ్మకం కలుగుతుంది అనుకుంటాం మీ అందరికీ. మనం ఏదైనా చేయొచ్చు టెర్రస్ గార్డెన్లో అని. చూడండి ఎంత బాగుందో మాల, ఎంత తాజా పువ్వులు, ఎంత బాగుందో చూడండి. వాసన అయితే ఎంత చక్కగా వస్తుందోనండి, మంచి వాసన, చేమంతుల వాసన. ఇప్పుడు మా వారు వచ్చాక వేపిస్తాను స్వామివారికి, మా నారాయణునికి, వెంకటేశ్వర స్వామి, గోవిందుడు, ఏడుకొండలవాడు, ఆయనకి ఈ మాల ధరింపజేస్తానండి. అప్పుడు చూపిస్తాను మళ్ళీ. మా వారు వచ్చారండి, దండ వేయించుతున్నాను స్వామికి. నాకు అందదు కదా, కష్టం అని చెప్పేసి తనతో వేయిస్తున్నా. ఇటువంటి ఈ కొన నాకు ఇవ్వండి. అక్కడ కట్టేస్తున్నారండి, ముడేస్తున్నారు అక్కడ. ఇచ్చి పరగట్టు. బాగుంది కదా, ఎంత కళగా ఉంది అసలు స్వామి. చూడండి నా కోరిక తీరిపోయింది. నా గార్డెన్లో పూసిన 5 రకాల చేమంతులు ఆకులతో ఈ విధంగా మాల అల్లి స్వామికి సమర్పించుకున్నా. అసలు ఎంత హ్యాపీగా ఉందో నాకు. ఇవాళ లీవ్ పెట్టాను స్కూల్కి, అందుకే ఇంత టైం దొరికింది. చూడండి ఎంత బాగుందో, ఎంత కళగా ఉన్నాడో స్వామి. ఆహా, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద.